Today the chapter name is Time and Work. Time and Work లో వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటది. ఏపీఎస్ఐకి గాని, తెలంగాణ ఎస్ఐకి గాని, లేకపోతే ఏదైనా మెంటల్ ఎబిలిటీ ఉన్న దగ్గర గాని, ఏదైనా చాప్టర్‌లో ఏ చాప్టర్ అయినా చూసుకోండి. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి. లైక్ ఎక్కడైనా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్‌సి గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, సీసాట్ గాని, క్యాట్‌లో గాని, జీమాట్‌లో గాని, వాటెవర్ ఎగ్జామ్ ఇట్ ఈస్, యూ విల్ డెఫినైట్లీ హావ్ దిస్ చాప్టర్. ద చాప్టర్ నేమ్ ఈస్ టైమ్ అండ్ వర్క్. ఓకే. టైమ్ అండ్ వర్క్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రా అంటే, మేజర్ పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ ఎవర్ యు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ లో చేశాను. బ్యాంక్ లో చేసినప్పుడు ద మేజర్ డిఫికల్టీ ఐ హ్యావ్ ఫేస్ ఇస్ మ్యాన్ పవర్. దట్ మీన్స్ ఇన్ అ బిగ్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మైన్ ఈస్ అ వెరీ బిగ్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ లో మై బ్యాంక్స్ బిజినెస్ ఇస్ అరౌండ్ 200 crore ఫస్ట్ బ్రాంచ్. తర్వాత బ్రాంచ్ వచ్చేసరికి 100 crore, తర్వాత బ్రాంచ్ వచ్చేసరికి 50 crore. ఓకే. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే 200 crore లో మనకి స్టార్టింగ్ అప్రాక్సిమేట్లీ ఒక 7 members ఉండేవారు. తర్వాత 100 crore బ్రాంచ్ వచ్చేసరికి ఒక 5 members ఉండేవారు. ఐఎమ్ ద బ్రాంచ్ హెడ్ ఓవర్ దేర్. అండ్ ఆఫ్టర్ దట్ 2 members, అప్పుడు తర్వాత 50 crores బిజినెస్ ఏదైతే ఉందో దానిలో 2 members. ఐఎమ్ ద అకౌంటెంట్ అండ్ ఐఎమ్ ద branch manager. So what is the major hurdle over there? The work is more, the time given is less, and the manpower is also less. దట్స్ ద మేజర్ కన్సర్న్ కదా. సో అందుకని ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చోబెట్టి నన్ను అడిగితే మా మేనేజర్స్ అందరికీ కూడా, మా ఆర్ఎంస్ కి, మా జిఎంస్ కి అందరికీ కూడా కూర్చోబెట్టి నేర్పించాలి. అరే భయ్ ఇదిరా మ్యాన్ పవర్ ఇలా ఉండాలి, అప్పుడే ఎఫిషియన్సీ అనేది మనకి ఇంత ఈజీగా వస్తుంది అని. ఓకే, ఎనీవే అవన్నీ ఎందుకులే కానీ, జనరల్ గా టైమ్ అండ్ వర్క్ లో మనం మేజర్ గా చూసుకుంటే రెండు ఉంటాయి. ఏంటి? ఎల్సిఎం మెథడ్, యూనిట్ మెథడ్. ఎల్సిఎం మెథడ్, యూనిట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసి ఒక వాల్ కడుతున్నాం అనుకుంటాం. నేను ఒక్కడనే 10 days లో కడతా, మీరు 20 days లో కడతారు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 10 and 20, 20 ones 20, 10 twos 20, అంతే కదా. సో ఎల్సిఎం ఎప్పుడు కూడా ఇలాగే చేయాలి, కూర్చొని గీయకూడదు. సో 10 twos 20 ones. సో ఇక్కడ 2 and 1 అంటే ఏంటంటే ఎఫిషియన్సీస్. దీస్ ఆర్ ఎఫిషియన్సీస్. ఓకే. సో టోటల్ గా ఇద్దరు కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిపి పని చేయాలి అంటే ఎన్ని డేస్ లో పని చేస్తారు? 20/2 + 1 3. 2 + 1 3. దట్స్ ద మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో యూనిట్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. యూనిట్ మెథడ్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ. ఇప్పుడు 1 day లో, ఇప్పుడు 10 days లో పని చేస్తారు కదా, 1 day లో 1/10 వర్క్ చేస్తారు. అలాగే 20 days లో చేసే వాళ్ళు 1 day లో 1/20 వర్క్ చేస్తారు. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 20, 2 + 1 3, 3/20. సో 1 day లో 3/20 వర్క్ చేస్తారు వాళ్ళు. 3/20 వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ రెసిప్రోకల్ 20/3 days లో చేస్తారు. 20/3 days లో చేస్తారు. సో ఇదే మన బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ మెథడ్ అండ్ ఎల్సిఎం మెథడ్. సో మనం టైం వేస్ట్ చేయొద్దు, ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. మనం ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి అంత ఎక్కువ ఎడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. వెరీ వెరీ ఈజీ. అండ్ టైమ్ అండ్ వర్క్ ఎందుకు స్టార్ట్ చేశారంటే, పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఖచ్చితంగా దీని నుంచే ఇస్తారు. సో ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ ఇచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్ ఇస్తారు, అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ప్రాబ్లమ్ ఇస్తారు. సీజిఎల్ మెయిన్స్ లాస్ట్ టైం అయితే 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి. ఓకే. సో ఓకే, చూడడానికి ఫస్ట్ సమ్ పెద్దగా ఉంది. చూడండి 15, 20. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? A15, B20. ఎల్సిఎం ఎంత? 30. ఎల్సిఎం ఎంత? 30. 15, 20. ఎల్సిఎం 30 కాదు. ఎల్సిఎం ఎంత? 60. ఎల్సిఎం 60. 3, 4. ఇప్పుడు ఏమవుతుంది? 60/4 + 3 7. 4 + 3 7. 7 8 56. 8 4/7 days. ఆన్సర్ ఈస్ 8 4/7 days. ఆన్సర్ ఈస్ 8 4/7 days. సో ఇదంతా మనం పెన్ అండ్ పేపర్ లేకుండానే చెయ్యాలి. పెన్ అండ్ పేపర్ లేకుండా ఎలా చేస్తాం? 15 20. 15 20 అంటే ఎల్సిఎం ఇస్ 60. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? 4s 3s. 4 + 3 7. 60/7. 60/7 అంటే ఎంత? 7 8 56 కాబట్టి 8 4/7 ఇస్ ద ఆన్సర్. సో పెన్ పేపర్ లేకుండా డైరెక్ట్ గా సాల్వ్ చేయాలి. ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ఇస్ జస్ట్ అరౌండ్ ద కార్నర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా మనం పెన్ అండ్ పేపర్ లేకుండా జస్ట్ 10 seconds లో సాల్వ్ చేసేలాగా మన బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే మనం ముందు క్వశ్చన్ ఎల్సిఎం మెథడ్ లో చేసాం కాబట్టి ఈ క్వశ్చన్ మనం బాగా వేడిగా ఉంటదండి వైజాగ్ లో, ఏం చేయలేం.
హ్యూమిడిటీ ఉంటది కాబట్టి. సో విజయవాడలో వచ్చి అంటారు అబ్బా మాది ఇంకా వేడే కాదు కాదు మాది వేడే, మీది వేడే, మాది వేడే, సూపర్ ఎల్ నేను ఎఫెక్ట్. ఓకే ఎనీవే క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ దే కెన్ డూ ద వర్క్ ఇన్ 6 days. సో యూనిట్ మెథడ్ లో చేస్తా 1/6. 1/6. బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. 1/12 1 day లో. ఏ తెలియదు అంతే కదా. ఇప్పుడు అడు ఏం అడిగాడు? ఏ అలోన్ కెన్ డూ ద డబుల్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఓకే సో ఏ 1/a క్యాలిక్యులేట్ చేయండి. 1/6 మైనస్ 1/12 విచ్ గివ్స్ 1/12 అంతేనా. 1/6 మైనస్ 1/12 అంటే ఇక్కడ చూసుకోండి 2/12 అంటే 1/12. ఓకే సో ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 12 days. డబుల్ ద వర్క్ ఇన్ 12 into 2 24. 12 into 2 24. ఓకే ఇదంతా కాదు, ఇదంతా కాదు, నేను ఇదంతా చేయను సార్, ఇంకా ఈజీగా చూడగానే చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. చూడండి ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ 6 days. బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 12 days. ఓకే అంటే 12 లో హాఫ్ 6. సో ఇది 12 అయితే ఏ కూడా ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 అవుతుంది. చూడండి 6 ఎల్సిఎం, సారీ 12 ఎల్సిఎం 1 1 12/6 2 6. సో ఏ ఎంత అవుతుంది? 12 అవుతుంది. డబుల్ ద వర్క్ 24. చూడగానే పెట్టచ్చు. ఓకే ఎప్పుడైతే టోటల్ వర్క్ ఇద్దరే ఉండి ఇంకోటి హాఫ్ ఉందో అప్పుడు మిగతాది 50%, వీళ్ళు 50% చేస్తారు, 50% చేస్తారు అంతే. ఓకే సో సెకండ్ క్వశ్చన్ ఇస్ డన్. లెట్స్ గో విత్ థర్డ్ క్వశ్చన్. చూడండి థర్డ్ క్వశ్చన్. ఏ అండ్ బి 21 days. A alone 24 days. B alone can do 3/4 of the same work in how many days? 3/4 of the same work in how many days? సో సింపుల్, మనం ఎల్సిఎం చేయొచ్చు లేదా నార్మల్ గా కూడా చేయొచ్చు. చూడండి ఏ అలోన్ 24 days, బి తెలీదు, బి ఒకటే కదా క్యాలిక్యులేట్ చేయాలి మనం, బి ఒకటే కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఎంత? 24 days. ఏ ప్లస్ బి సారీ ఏ ప్లస్ బి ఎంత? 21 days. ఏ ప్లస్ బి 21 days. సో ఇప్పుడు టోటల్ గా 24 కి 21 కి బికి ఎల్సిఎం తీసేసుకుందాం. 24 కి 21 కి, లేకపోతే సింపుల్ గా చేయాలంటే ఏ ప్లస్ బి 21, ఓకే ఏ 24. ఓకే ఈ రెండింటి నుంచి బి తీస్తే, ఈ రెండింటి తీసేస్తే అదే ఏ ప్లస్ బి నుంచి ఏ తీసేస్తే బి వస్తుంది కదా. సో ఎల్సిఎం ఆఫ్ 21 and 24 ఎలా చేస్తాం? 3 7s 3 8s. సో 3 into 7 into 8. 3 into 7 into 8 మల్టిప్లై చేయక్కర్లా, మన పని లేదేంటి ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? 21 into 8 24 into 7. సో దీని ఎఫిషియన్సీ ఎంత అవుద్ది? 8 minus 7 1 అవుతుంది. 8 minus 7 1 అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ 3 into 7 into 8. వాడు ఏం అడిగాడు? 3/4 ఆఫ్ ద వర్క్, టోటల్ వర్క్ 3 into 7 into 8. 3/4 అంటే ఇంటూ 3/4, 4 2s అవునా. ఇప్పుడు 9 into 14, 9 into 14 which gives 126, which gives 126. సింపుల్ సమ్ అండి, పెద్ద కష్టమేం కాదు, సింపుల్ సమ్. ఓకే ఇంకా త్వరగా చేసేయచ్చు, చాలా చాలా ఫాస్ట్ చేసేయచ్చు. ఓకే ఇంకా లైక్ ఇప్పుడు ఒకసారి నేను షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. ఏ అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 21 days. ఓకే 21. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 24 days. బి కావాలి. ఎల్సిఎం ఏంటి? 3 into 7 into 8. 3 into 7 into 8. 21 into 8 24 into 7. 8 minus 7 1 part. 8 minus 7 1 part. A plus B efficiency 8, A efficiency 7. So B efficiency 1. సో దీని ఎంత అవుతుంది? 3 into 7 into 8 అవుతుంది. వాడు ఏమడిగాడు? 3/4 ఆఫ్ ద వర్క్ అన్నాడు. ఇంటూ 3/4. 3/4 అంటే 4 1s 4 2s 9, 9 into 14 126. ఇలా చేస్తే మనకు సమ్ 10 seconds వస్తుంది. ఓకే ఫాస్ట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. రీసెంట్ క్వశ్చన్ ఇది, ఆస్డ్ ఇన్ షిఫ్ట్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య కెన్ డూ 1/6 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days. సో సింపుల్ గా 1/6 అంటే 5 into టోటల్ వర్క్ 30 days. టోటల్ వర్క్ 30 days. బి భగవాన్ కెన్ డూ 1/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 55 days. అంటే ఓకే 30 55 1/5 net పంపండి. సో నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. బోత్ వర్క్ టుగెదర్ ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? సింపుల్ చూడండి 30. 5 into 6 5 into 11 అంటే 5 into 66 is the LCM. 5 into 66 is the LCM. ఆర్ ఎల్స్ ఎలా రాసుకోవచ్చు? 5 into 6 10 30 into 11 అంటే 330 ఏనా? 330 సింపుల్ ఎల్సిఎం కదా. సో ఇప్పుడు 55 into ఏం రాసుకోవచ్చు అండి? 55 అంటే 6 5 6 30 అంటే 11. ఓకే టోటల్ గా 330/17. 330/17. 330/17 వాల్యూ కావాలి. 330/17 వాల్యూలోకి వస్తే 1/17 మనకు తెలుసు 5.89 అంటే 5.9 అని రాసుకోవచ్చు.
ఎంత 5.9. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. 5.9 అంటే ఎంత వస్తుందండి? ఫస్ట్ ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే 3 9 27, 3 5 15, 17.7 ఇంటూ 11 ఇది చేస్తే అయిపోద్దా? 7 1 7 + 7 14 7 + 1 8 9 19.4 వస్తుంది. ఆన్సర్ ఇస్ 19.4. క్యాల్కులేషన్ ఇస్ బిగ్ ఒప్పుకుంటా, కానీ మనం ఫాస్ట్ గా చేయొచ్చు. ఈ పార్ట్ మనం ఫాస్ట్ గా చేస్తే డైరెక్ట్ ఈ వాల్యూ ఇవ్వగలిగితే ఈ వాల్యూ ఈజీ. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డీలో పాపం వాళ్ళకి టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి, మిగతా వాళ్ళందరికీ ఈజీ. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days. హౌ మచ్ ఆఫ్ ద వర్క్ జాబ్ ఈస్ టు బి డన్, ఈజ్ లెఫ్ట్ టు బి డన్. లెఫ్ట్ ఎంత అని అడిగారు, సింపుల్ అండి, 12 కి 18. ఇలా చిన్న చిన్న వాటికి మనకి ఎల్సిఎమ్స్ గుర్తుండిపోతే విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. 18 2s 12 3s కదా, అలా 36 ఎంత 36 అంటే ఈ టేబుల్ చూసుకుంటే ఫస్ట్ వచ్చే మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అదే మన ఎల్సిఎం. అంటే 12 1s 12 12 2s 24 12 3s 36 18 2s 36 అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, 3 times 2 times. ఓకే, జస్ట్ ఇది ఒక్కటి రాసుకుంటే చాలు. 3 + 2 5 అయిపోయిందా? 3 + 2 5. ఇదేంటి 3 + 2 5 అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? 36/5 days కంప్లీట్ గా మనకి ఓకే అన్ని డేస్ పడుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 6 days పని చేశారు. ఎన్ని డేస్? 6 days. ఇప్పుడు 1 day లో ఎంత చేస్తారు? 5/36 చేస్తారు. 5/36 వర్క్ చేస్తారు. రెసిప్రోకలే కదా, 5/36. 6 days అంటే ఇంటూ 6 చేయండి. అంటే 5/6 పార్ట్ వర్క్ అయిపోయింది. ఎంత వర్క్ అయిపోయింది? 5/6 పార్ట్ వర్క్ అయిపోయింది. హౌ మచ్ ఈజ్ లెఫ్ట్? 1/6. హౌ మచ్ ఇట్ ఈస్ లెఫ్ట్? 1/6. సింపుల్ సమ్. కాకపోతే నేను ఇంకా స్టెప్స్ ఇంకా తగ్గించవచ్చు, ఇంకా తగ్గించాలి. ఇంత కూడా చేయకూడదు. 36/5 5/36 5/36 6 days అన్నారు. ఇంటూ 6 అయిపోయింది అంతే, అంతకుముందు చేయకూడదు. అంటే అంత 5/6 పార్ట్ అయ్యింది. ఎంత లెఫ్ట్ అయింది? 1/6 అంతే. చూసి చూడగానే చెప్పేయాలి సమ్స్ అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ సమ్. డిఫికల్టీ లెవెల్ పెంచుదాం. చాలా మంది అనుకుంటున్నారు ఈజీగా ఉన్నాయని, బట్ పెంచుదాం. ఏబిసి 3 to 6 days థ్రైస్ ద వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఎల్సిఎం ఎంత? 6. ఎల్సిఎం ఎంత? 6. ఇప్పుడు ఏం చేయాలి? 2 + 3 + 1 అంతేనా? అంటే బై 6 ఏనా? 2 + 3 5 5 + 1 6. సో 1 ఎంత టోటల్ గా? 1 డేలో చేసేస్తారు టోటల్ వర్క్. 1 డేలో టోటల్ వర్క్ చేసేస్తారు. ఇప్పుడు ఎంత వర్క్ చేయాలి? థ్రైస్ ద సేమ్ వర్క్. అంటే 1 × 3 3. సింపుల్, చూసి వెంటనే అయిపోవాలి. 3 2 6 ఎల్సిఎం ఎంత? 3 × 2 2 × 3. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? లేవు. సో 6 ఎల్సిఎం. 6/3 + 2 + 1 6 1 డేలో టోటల్ వర్క్ అయిపోతుంది. థ్రైస్ ద వర్క్ 3 days. అవసరం పెన్ అండ్ పేపర్? చెప్పండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్. సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 లో అడిగారండి ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూస్తే ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 63, బి అండ్ సి 48, ఓకే, ఏ అండ్ సి 36. టోటల్ గా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి. 2/4. ఇక్కడ 16 × 3 అంటే 2/4. ఇదే హైయెస్ట్ పవర్. తర్వాత 9 అంటే 3². తర్వాత 7 ఉంది ఇక్కడ 7. ఇది ఎల్సిఎం. ఇప్పుడు ఏమవుతుంది? 9 × 7 9 × 16. 9 × 16 అంటే 144 × 7 అంటే ఎంత వస్తుంది? 1008 వస్తుంది. ఓకే, 1008. 980 + 28 1008. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండివిజువల్ గా వాల్యూస్ వేయాలి. ఇప్పుడు ఎఫిషియన్సీస్ రాయాలి. ఎఫిషియన్సీస్ ఎంత అవుతుంది? 7 × 9 అంటే 16 అవుతుంది. 48 అంటే 16 × 3 అంటే 21 అవుతుంది. ఇప్పుడు 36 అంటే 9 × 4 అంటే 7 × 4 28 అవుతుంది. ఓకే, ఎఫిషియన్సీస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎఫిషియన్సీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏ అండ్ బి, ఏ ఉంది, బి అండ్ సి ఉంది, ఏ అండ్ సి ఉంది. ఏ ఉంది, ఏ అండ్ సి ఉంది, బి అండ్ సి ఉంది. ఫస్ట్ ఏ అండ్ సి నుంచి ఏ తీసేయండి. 28 - 16 అంటే 14. ఓకేనా? 14 అంటే ఏం మిగులుతుందండి? 8 × 9 72 అవుతుంది. ఎంత అవుతుంది? 72 అవుతుంది. ఓకే, 72 అవుతుంది. ఇప్పుడు 72 అయిన తర్వాత మనం ఏం చేయాలి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏస్ వర్క్. అవునా? దిస్ ఈజ్ నథింగ్ బట్ బీస్ వర్క్. నథింగ్ బట్ సీస్ వర్క్. సారీ, దిస్ నథింగ్ బట్ సీస్ వర్క్. ఇప్పుడు మనం ఏం చేయాలి? బిఎన్సి నుంచి తీసేయాలి. 48 72 నుండి తీసేస్తే 16 3s, సారీ, ఇప్పుడు ఎంత అవుతుంది? 8 6 8 9s 8 9s చూడండి. 8 6 8 9s 8 3s 24 24 × 6 అంతేనా?
24 into 6. ఓకే, 24 into 3 72 అంటే 48 అంటే ఇదొక 3. సో ఇప్పుడు ఏం చేయాలి? 3 - 2 1 చేయాలి. ఓకే, 6 into 24 ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అని చెప్పేసి చేస్తాం. ఇదంతా చేసేసరికి మనం ఉంటామా? ఆ? ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని ఇదంతా చేసి కన్నా సింపుల్ గా చెప్పేస్తాను చూడండి. సింపుల్ షార్ట్ కట్. ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 63 days. ఓకే, సో మల్టిపుల్స్ ఆఫ్ 7 and 9. బి అండ్ సి 16 and 3. 16 and 3. ఓకే, ఏ అండ్ సి. ఓకే, ఏంటి ఏ అండ్ సి 9 into 4. సో ఇక్కడ మనకి బి అడిగారు. బి అంటే బి కూడా దీని మల్టిపుల్స్ అవ్వాలి కానీ కొత్త మల్టిపుల్స్ అవుతాయా? అవ్వవు. కొత్త మల్టిపుల్స్ అవ్వవు. కొత్త మల్టిపుల్స్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? కొత్త మల్టిపుల్స్ రానివి చూసుకోవాలి. కొత్త మల్టిపుల్స్ చూడండి, 111. 111 దేనికైనా మల్టిపుల్ అసలు ఉంటుందా? 7 కానీ 16 కి కానీ ఏం మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. 113 ప్రైమ్ నెంబర్, అట్లా అవ్వదు. నెక్స్ట్ 112, 114. ఇది చూడండి, 2 into 56 అంటే 2 into 7 into 8. ఓకే, అన్ని మల్టిపుల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా. నెక్స్ట్ 114 చూడండి, 2 into 57. 57 అంటే 3 into 19. 19 ఉందా ఇక్కడ ఎక్కడైనా? లేదు. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఇస్ ఏ. ఇలా చెయ్యాలి. అది అంత పొడుగు సమ్ములు చేయడానికి మీకేం 8 మార్క్స్ క్వశ్చన్ కాదు ఇది. ఓకే, సో సింపుల్ గా ఇలా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలా సార్లు అడుగుతారు ఎగ్జామ్ లో. చూడండి, ఏ అండ్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days. బి అండ్ సి కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days. ఓకే, సి అండ్ ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days. ఎల్సిఎం చూడండి, 15 4s, 23s, 10 6, టోటల్ గా 60 ఎల్సిఎం. ఓకే, 60 ఇస్ ద ఎల్సిఎం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీస్ ఎంత? 6 + 4 + 13 విచ్ గివ్స్ 60/13 days లో టోటల్ వర్క్ చేసేస్తారు, అవునా కాదా? టోటల్ వర్క్. ఇప్పుడు ఏమవుతుంది? A + B, B + C, C + A అంటే 2 times A + B + C గివ్స్ 60/13 days టోటల్ డేస్. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ ఏమవుద్ది? రెసిప్రోకల్ అవుద్ది, 30/13/60. అప్పుడు A + B + C మాత్రమే చేయాలనుకుంటే 60/2 అంటే 60 into 2. సో 120/13 days టోటల్ గా మనకి వర్క్ అనేది, టైం అనేది పడుతుంది ఫర్ A, B and C. Now you need to find C. So remove A and B. A and B తీసేయండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 120 అవుతుంది. 120 ఇది ఎల్సిఎం చూసుకోండి, 120 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 13 అని రాయండి. ఈ కింద డినామినేటర్ ఉంది, 30తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ పోతుంది. ఇక 10 into 12 అని రాయండి. 10 into 12 అని రాయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏబి అండ్ సి నుంచి ఏ అండ్ బి తీసేయాలి. 13 - 12 1. సో 120/1 గివ్స్ 120. ద ఆన్సర్ ఇస్ 120. ఆన్సర్ ఇస్ 120. మళ్ళీ చెప్తాను చూడండి, వితౌట్ పెన్ అండ్ పేపర్. 10 15 20. ఆన్సర్ ఇస్ 60. 60/11. 11/60 ఆర్ 11/120. 120/11. 120/11 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? 120/11 కి 10 కి, 120/11 కి, సారీ 120/13 కి 10 కి. సో 120/13 అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 120 అవుద్ది. 120 అంటే దీనికి 13 ఎఫిషియన్సీ, దీనికి 12 ఎఫిషియన్సీ. 13 - 12 1, 120/1 120. చేసామా? ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఇలా ప్రాక్టీస్, ఈ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. ఒకసారి చేసాక వదిలేయడం కాదు, ప్రాక్టీస్ ఉండాలి. చూడండి, రీమా అండ్ జూహీ వర్కింగ్ ఈచ్ ఈజ్ వర్కింగ్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ రెస్పెక్టివ్లీ 12 and 36. ఈచ్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ రీమా అండ్ జూహీ స్టార్టింగ్ టు వర్క్ ఆన్ day 1 and day 2. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? ఏముంది? ఎల్సిఎం చేయండి. 12 36 కి, 12 కి 36 కి 3 1 ఎల్సిఎం 36. టోటల్ గా ఎన్ని డేస్ పడుతుంది? అదంతా ఇంకా అక్కర్లేదు, ఎన్ని డేస్ పడుతుంది అదంతా పక్కన పెట్టేసాను. స్టార్టింగ్ విత్ హూ? రీమా అంటే 3 parts. తర్వాత జూహీ 1 అంటే 2 days లో 4 parts చేస్తున్నారు. 2 days లో 4 parts చేస్తున్నారు. టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 36 parts చేయాలి. ఓకే, అప్పుడు ఎన్ని 2 days పడతాయి? 9 2 days పడుతుంది. 9 into 2 18. 9 into 2 18. ఆస్టిన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఓకే, ఆల్టర్నేట్ చాలా ఎక్కువ అడుగుతారండి. ఇంకొక క్వశ్చన్ చేద్దాం ఆల్టర్నేట్ మీద. చూడండి, నవ్య అండ్ భవ్య వితౌట్ పెన్ అండ్ పేపర్ చేద్దామా? 40 60. ఓకే, 120 అవుద్ది ఎల్సిఎం. 4 and 6, 4 into 3 6 into 2. ఇది ట్రైన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ తో వస్తుంది. ఓకే, సో 120 బై, ఓకే 120, ఇది 120 వచ్చేసింది. సో దీనికి ఎంత అవుతుంది? 3 అవుతుంది, దీనికి 2 అవుతుంది. ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ భవ్య,
భవ్య నీకు సమ్మ 120 రావాలి అబ్బాయి, అంతే. సమ్మ 120 రావాలి. ఇప్పుడు నీకు ఏం చేయాలి, హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ పెయింటింగ్ ద వర్క్. చూడండి 2 + 5 ఎంత, 2 + 3 ఎంత, 5. సో 2 days లో 5 parts అవుతుంది. 2 days లో 5 parts అవుతుంది. సో ఎన్ని 2 days పడతాయి, 120/5 అంటే 24. 24 into 2 48. 24 into 2 48. చాలా ఈజీ సమ్. ఓకే, నెక్స్ట్ సమ్. ఏబిసి 12, 15, 18. 12, 15, 18. 12, 15, 18 చూస్తే కాదు, దీని ఎల్సిఎం ఏంటని మీ ఆలోచన స్టార్ట్ అవ్వాలి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. లేకపోతే చూడండి ఎల్సిఎం 180 అవుతుంది. 18 10s 180. 15 టేబుల్లో 180 వస్తుందా, 15 12s. అలాగే 15 12s and 12 15s. అయిపోయిందా? మీకు ఆ ఆలోచన ఉంటేనే ఫాస్ట్ గా అవుతుంది. టోటల్ వర్క్ ఎంత, 180. టోటల్ వర్క్ 180 డివిజిబుల్ బై 7 9, అందుకని 27 ఉంది కింద. ఓకే ఓకే. సో 12, 15, 18. సో జస్ట్ ఎఫిషియన్సీస్ మాత్రమే రాసుకోండి. ఎఫిషియన్సీస్ మాత్రమే రాసుకోండి. 12 15s, 15 12s. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది, 12 15s, 15 12s, 18 10s. ఓకే. బిగినింగ్ విత్ సి ఆన్ ద ఫస్ట్ డే, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు, ఓకే, B works every day. Okay, B works every day and A and C will work on alternate day. B works every day. A and C will work on alternate day. Starting with C, starting with C. So starting with C అంటే 12 + 10 ఎంత, 22. First day 22. Second day ఎంత, 15 + 10. Sorry, 15 + 12, 27. 15 + 12, 27. So total గా ఎన్ని పార్ట్స్ అయినాయి, 49 parts అయినాయి. 49 parts అంటే 2 days లో 49 parts చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళండి. అంటే అంత 49 into 3 ఏనా, 147 అయిపోయిందా? అంటే 3 times అంటే 3 times అంటే 3 into 2 6 days చేశారు. ఇద్దరు కలిపి 6 days చేశారు. ఓకే, ఇద్దరు కలిపి 6 days చేశారు. నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఇంకో 22 parts వరకు ఎవరెవరు చేస్తారు, స్టార్టింగ్ ఏ బి అండ్ సి చేస్తారు. బి అండ్ సి ఇంకో 22 parts చేస్తారు. ఎంత అయింది ఇప్పటికి, 169 అయింది. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 11 parts ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 11 parts ఉన్నాయి. ఇక్కడ 11 ఎక్కడ ఉంది, అయిపోయింది. ఓకే సరే, క్యాల్కులేషన్ కూడా చూడండి. ఇంకా 11 parts వర్క్ ఉంది. వీళ్ళిద్దరూ కలిపి మిగతా ఇప్పుడు ఎవరెవరు చేస్తారు, బి అండ్ ఏ చేస్తారు. 27 1 day లో 1/27 చేస్తారు. 11/27 అవునా? సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 6, ఇదో 1, 7, 7 + 11/27. సో 7 11/27 విల్ బి ద ఆన్సర్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ చెప్తాను, సిమిలర్ ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం లెంగ్తీగా అనిపిస్తాయి కానీ చాలా ఈజీ. చూడండి, ఏ అండ్ బి అసైన్ ద వర్క్. ఓకే, ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 60 days, 60 hours. బి కెన్ డూ ద వర్క్ 3 times faster. అంటే దాని అర్థం ఏంటి, దీని ఎఫిషియన్సీ 1 అయితే దీని ఎఫిషియన్సీ 3. అయిపోయింది సమ్, అయిపోయింది. చూడండి ఇప్పుడు వాడు ఏమన్నాడు, టోటల్ గా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనిరుద్ స్టార్ట్స్ ద వర్క్, అంటే వీడు స్టార్ట్ చేస్తాడు, 1 part వర్క్ చేస్తాడు. తర్వాత బ్రహ్మాజీ డస్ ద వర్క్ ఇన్ ద సెకండ్ అవర్, 3 parts వర్క్ చేస్తారు. తర్వాత బోత్ డ్యూరింగ్ ద థర్డ్ అవర్ బోత్ డూ ద వర్క్ సైమిల్టేనియస్లీ, అంటే 1 + 3 4. సో 3 hours లో 3 hours లో ఓకే టోటల్ ఎంత వర్క్ చేస్తున్నారు, 8 parts వర్క్ చేస్తున్నారు. 8 parts వర్క్ చేస్తున్నారు. టోటల్ వర్క్ ఎంత అని అడుగుతున్నారు. 60 into 1 ఎంత అండి, 60 కదా. 60 into 1 60. టోటల్ వర్క్ ఇస్ 60. సో డివైడ్ చేయండి. 60/8 అంటే 56. 8 7s 56 + 4 parts వర్క్ ఉంది. 56 + 4 parts వర్క్ ఉంది. 56 అంటే టోటల్ 56/8 అంటే 7 parts. 7 into ఎన్నిసార్లు వర్క్ చేస్తున్నారు, 1 2 3 3 hours అంటే 21 hours ఇక్కడ పని చేస్తున్నారు. ప్లస్ 4 and 25 వేసికండి. చూడండి ఇంకా 4 parts వర్క్ ఉంది. 4 parts వర్క్ ఎవరెవరు చేయాలి, వీళ్ళే చేయాలి. ఈ సీక్వెన్స్ లోనే చేయాలి. 1 + 3 అంటే ఇంకో 2 hours చేశారు. 21 + 2 23 hours. 21 + 2 23 hours. కాన్సెప్చువల్ క్లారిటీ, కామ్, పీస్ ఆఫ్ మైండ్. చాలా కామ్ గా పీస్ఫుల్ గా చేసి ఏం ఆలోచించకపోతే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, A can finish the work in 5 days. B can do the same work in 50 days. ఓకే, సో ఎల్సిఎం ఎంత అవుద్ది, 50 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుద్ది, 10 అవుద్ది, ఇది 1 అవుద్ది. ఇప్పుడు ఏమవుద్ది, బి వర్క్ అలౌన్ ఫర్ 10 days. బి అంటే వీడు వర్క్ అలౌన్ ఫర్ 10 days అంటే 10 parts చేశాడు. ఎన్ని పార్ట్స్ చేశాడు, 10 parts చేశాడు అండ్ లెఫ్ట్ ద జాబ్. రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి, 40 ఉంది. 40 - 10 gives, sorry 50 - 10 gives 40. ఇప్పుడు ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, 40 by efficiency of A 4.
సింపుల్ చూడగానే పెట్టేయచ్చు. ఇది కూడా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కొంచెం టఫ్ అడుగుతున్నాడు. కొంచెం మంచి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, A and B 12 and 6 they started doing the work together, but after 2 days B had to leave. Okay, సింపుల్ చూడండి, ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం 12 2 సారీ 1 2 1 పార్ట్ 2 పార్ట్ ఎఫిషియన్సీస్ ఇద్దరు కలిపి 3 పార్ట్స్ 2 days పనిచేశారు. అంటే హాఫ్ వర్క్ అయిపోయింది. ఎంత అయిపోయింది? 50% అయిపోయింది. హాఫ్ వర్క్ అయిపోయింది. ఇంకా 6 parts వర్క్ ఉంది. ఓకే, ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. 1 part ఉంది. ఈచ్ డే 1 part చేస్తాడు. 6 parts ఎన్ని డేస్ చేస్తాడు? 6 days చేస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు? రిమైనింగ్ వర్క్ కంప్లీట్ 6 days. సింపుల్ క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్. 10 seconds 15 seconds లో చేసేయచ్చు ఇవన్నీ కూడా. ఇది చూడండి, ఈ టైప్ కూడా ఎక్కువగా అడుగుతారు. ఇది కూడా మనం ఫాస్ట్ గా చేసుకోవాలి, కష్టపడకూడదు. 15 10 ఎల్సిఎం ఎంత? 30. 3 2 3 2 స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. అంటే 5 parts ఈచ్ డే. 4 days లో 20 parts. మిగిలినంత 10 parts. మిగిలినంత 10 parts. మిగిలినంత 10 parts. ఈచ్ డే 2 parts చేస్తున్నాడు. ఓన్లీ ఏ ఒక్కడే, బి వెళ్ళిపోయాడు. సో 2 parts అంటే 10/2 5. 10/2 5. బిగినింగ్ లో ఎన్ని? 5 days. ఇక్కడ 5 days. టోటల్ గా 10 days లో వర్క్ ఫినిష్ చేస్తారు. 10 days లో వర్క్ ఫినిష్ చేస్తారు. క్వశ్చన్ చూడండి, ఏ బిసి అండ్ డి కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 12 15 20 30. ఎల్సిఎం ఎంత? 60. సో 5 ఎఫిషియన్సీస్ రాయండి. 5 4 3 2. ఓకే, అర్థమైంది కదా? ఏమన్నాడు? డి లీవ్స్ ఆఫ్టర్ 2 days. అంటే ఎన్ని పార్ట్స్ వర్క్ చేశాడు? 2 into 2 అంటే 4 parts వర్క్ అయిపోయింది. సి లీవ్స్ 3 days బిఫోర్ ద కంప్లీషన్. అంటే 3 into టోటల్ 3 days లో వర్క్ అయింది అనుకుందాం. టోటల్ వర్క్ 3 days లో అయింది అనుకుందాం. 3 into t-3 ప్లస్ బి లీవ్స్ 2 days బిఫోర్ ద కంప్లీషన్. బి ఎన్ని పార్ట్స్ చేయగలడు 1 day లో? 4 into t-2. ఓకే, ప్లస్ 5 into ఎన్ని డేస్? t days పనిచేస్తున్నాడు. ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత? 60 parts, 60 units ఆఫ్ టోటల్ వర్క్. ఓకే, సో ఇప్పుడు చేయండి. 4 + 3 + 8 9 + 3 12. 12t ఈజ్ ఈక్వల్ టు 12t. ఓకే, మైనస్ చేద్దాం. -9 + 4 -5 -8 అంటే 13. ఈ 13 అటు పంపండి. 60 + 13 73. సో టీ ఏమవుద్ది? 73/12 ఆర్ 6 1/12 డేస్. 6 1/12 అంటే 6 days. 1/12 అంటే 2 hours. 6 days 2 hours ఇస్ ద ఆన్సర్. చేయొచ్చు, ఫాస్ట్ గా చేయొచ్చు. ఇంత కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గా వాల్యూస్ వేసుకుంటే మన క్వశ్చన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఏ కెన్ డూ సర్టెన్ వర్క్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి కెన్ టుగెదర్ డూ ద వర్క్. అంటే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. కరెక్టేనా? సో ఇప్పుడు ఏమన్నాడు? ఏ అండ్ బి కెన్ టుగెదర్ డూ ద వర్క్. ఏ అంటే బి ప్లస్ సి కదా, ఇక్కడ బి ప్లస్ సి అని రాయండి. 2b + c ఓకే ఇన్ 6 days అండ్ సి ఇన్ 42 days. బి ఎల్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్. ఏం చేయాలి? ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం 42 1s 7s. ఓకేనా? సి తీసేయాలి కదా. 7 - 1 6. 42/6 అంటే 7. టోటల్ గా 2b 7 days లో చేస్తాడు. ఓకే, అప్పుడు 1b ఎన్ని డేస్ లో చేస్తాడు? 7 × 2 14 days. 7/2 అనుకుంటారు, కాదు 7 × 2. ఎందుకంటే ఇద్దరు కలిపి 7 days అంటే ఓకే, ఒక్కడే కలిపి 14 days లో చేస్తాడు. ఓకే, ఒక్కడే 14 days లో చేస్తాడు. ఓకే, ABC together can complete a certain work in 36 days. Okay, B and C can complete the same work in 48 days. LCM ఎంతండి? 12 3s 12 4s అండి. 12 × 12. ఓకే, 12 × 12 ఇదిలో ఉంచండి. సో 48 అంటే 48 × 3 36 × 4. 36 × 4. ఇప్పుడు అది ఏమన్నాడు? ఇక్కడ ఏబిసి, ఇది బిసి. సో ఏ వస్తుందా? ఎంత? 1 వస్తుంది. ఏ ఎంత? 1. ఇప్పుడు అది ఏమన్నాడు? 75% మోర్ ఎఫిషియంట్. అంటే బి ఈజ్ టు ఏ రేషియో ఎంత? 75%. అంటే వీడి 4 అయితే వీడి 7. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది? ఇది 4 అయితే ఇది 7 అవుతుంది. ఇది 4 అయితే ఇది 7 అవుతుంది. నౌ ఏబిసి వర్కింగ్ టుగెదర్ ఫర్ 15 days. ఏబిసి వర్కింగ్ టుగెదర్ ఫర్ 15 days. ఇప్పుడు చూడండి, ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకుందాం. లేకపోతే ఏ 1 అయితే బి ఎంత అవుతుంది? 7/4 అవుతుంది. ఎంత అవుతుంది? 7/4 అవుతుంది. 7/4 ని ఇక్కడ మీరు కరెక్ట్ గా చేసేసుకుంటే మీకు సమ్ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది?
48 into 12/7 వస్తుంది బి. ఇప్పుడు ఏబిసి వర్క్ టుగెదర్ ఫర్ 15 డేస్ కాబట్టి 4 into 15 60. ఇది 144 కదా. 144 minus 60 ఎంత అవుతుంది? 84. బి ఒక్కడే ఎన్ని డేస్ లో చేస్తారు? డివైడెడ్ బై 7/4. 7 12s 12 into 4 48. సో ద ఆన్సర్ ఇస్ 48. సింపుల్, పెద్ద సమ్మ కష్టమేం కాదు. సో ఒక్కసారి మళ్ళీ మీకోసం. ఓకే, ఏబిసి కెన్ టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 36 days. ఓకే, 36. బిఎన్సి ఇన్ 48 days. ఓకే, ఎల్సిఎం ఎంత? 144. 48 3s 36 4s. ఓకే, సో బిఎన్సి వచ్చింది, ఏబిసి వచ్చింది. ఏ ఒకటి ఎంత వస్తుంది? 4 - 3 1. సో ఇదేంటి? నథింగ్ బట్ ఏ. ఇది ఏ. సో ఇప్పుడు ఏమన్నాడు? బి ఎఫిషియన్సీ ఎంత? 75% మోర్. అంటే ఏ ఎఫిషియన్సీ 4 అయితే బి ఎఫిషియన్సీ 7 అవుతుంది. ఓకే, సో ఏ ఎఫిషియన్సీ 1 కదా, అప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత? 7/4. సో ఇక్కడ 7/4 వేయండి. బి ఎఫిషియన్సీ 7/4. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఏబిసి వర్క్ టుగెదర్ ఫర్ 15 days. టోటల్ వర్క్ 144. ఏబిసి ఎఫిషియన్సీ ఎంత? 4. 15 days అంటే 4 into 15 60. మిగిలింది ఎంత? 84 పార్ట్స్ వర్క్ రిమైనింగ్ ఉంది. ఎఫిషియన్సీ ఎంత? 7/4. 7/4 డివైడ్ చేయండి. 7 1s 7 12s. టోటల్ 12 into 4 48 days. ఓకే, జస్ట్ ఈ మాత్రం రఫ్ ఉండాలి అంతే మీకు ఎగ్జామ్ లో. మరి పెద్దగా ఇవేవో చేసేయద్దు. ఓకే, జస్ట్ బేసిక్ గా ఉండాలి. ఓకే ఓకే, అన్ని టఫ్ క్వశ్చన్స్ చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. మహి వుడ్ నీడ్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ నేహా అండ్ ఆశా కంబైన్డ్. అంటే మహి టైం పీరియడ్ ఇచ్చారండి మాకు. రేషియో టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ రాసుకుందామా? మహి టు నేహా ప్లస్ ఆశా ఎఫిషియన్సీ 2:1. అంటే సారీ, టైం పీరియడ్ 2:1. సో ఎఫిషియన్సీ 1:2. ఇప్పుడు మహి ప్లస్ నేహా ప్లస్ ఆశా అంటే 1 part మహి అయితే నేహా ప్లస్ ఆశా 2 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1/3 రాస్తాం. దీని ఎఫిషియన్సీ ఎంత? 1/3. అలాగే దాని ఇప్పుడు ఏమన్నాడు? ఇంకోటి ఏమన్నాడు? ఆశా వుడ్ రిక్వైర్ 3 times అన్నాడు. అంటే 1/3 కదా దాని ఎఫిషియన్సీ. సో మహి టు నేహా టు ఆశా టు టోటల్ రాసామనుకోండి 1/4 వస్తుంది. 1/4 వస్తుంది. మనకు టోటల్ ఎఫిషియన్సీ ఎప్పుడు ఎంత ఉంటుందండి? 1 ఉంటుంది. టోటల్ ఎఫిషియన్సీ 1 ఉంటుంది. సో 1 - 1/3 - 1/4 ఎంత అవుతుందండి? చూడండి, 7 1 - 7/12 1 - 7/12 5/12. 5/12. ఓకే, 5/12. మన టోటల్ వర్క్ ఎన్ని డేస్ లో ఫినిష్ అవుతుంది? 20 days లో ఫినిష్ అవుతుంది. టోటల్ వర్క్ 20 days లో ఫినిష్ అవుతుంది. అంటే టైం పీరియడ్ బై ఓకే నేహా ఎఫిషియన్సీ చేస్తే మన టైం రాదా? వచ్చేస్తుంది. 5 1s 5 4s 4 into 12 48. 4 into 12 48. ఇదేం చెయ్యక్కర్లే, సింపుల్ గా ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మహి వుడ్ నీడ్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ నేహా. ఓకే, టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీస్ రాయండి. 1/2 అవుతుంది. మహి టు నేహా అండ్ ఆశా 1:2 అవుతుంది. అదే మహి నేషా అండ్ అంటే మొత్తం ముగ్గురు కంబైన్డ్ ఎంత అవుతుంది? 1/3. అలాగే ఇక్కడ కూడా 1/4. టోటల్ ఎఫిషియన్సీ 1 ఉండాలి. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? నేహా ఎఫిషియన్సీ వస్తుంది. ఎంత వస్తుంది? 5/12 వస్తుంది. ఓకే, టోటల్ టైం పీరియడ్ ఎంత ఇచ్చారు? 20 days ఇచ్చారు. 20/5/12 అంతే, అయిపోయింది. 4 into 12 48. ఇదే ఉండాలి మన పేపర్ మీద. మొత్తం క్వశ్చన్ అంతా ఉండకూడదు. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, కాకపోతే పాపం అన్యాయంగా గ్రూప్ డి వాళ్ళకి ఇచ్చారండి. ఎంత అన్యాయం అండి అది. చూడండి క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. 15 workers can build a wall in 10 days. Okay, how many workers are needed to build the wall in 6 days? Simple. And the total work MDH by MDH, okay, into efficiency by work is equal to constant. ఇప్పుడు M ఎంతమంది వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 15 into 10. M into D equal to M into D. ఇక్కడ కూడా 6 into X. ఫార్ములా చెప్పండి. 150 అంటే 25. సో ఆన్సర్ ఇస్ 25. సింపుల్ సమ్. ఓకే, 25. ఐ థింక్ దీనికి మరీ అంత మీరు బుర్ర పెట్టక్కర్లేదు. సింపుల్ సమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 40 pages are printed in 5 minutes by a printer. How many pages will be printed in? 40 pages are printed in 5 minutes by printer. How many pages will be printed in 3 hours? The question. Okay, 40 M into D. Okay, M into D. Okay, M into D. Some X into ఏం చేయాలి? 3 into 60 180 చేయాలి.
3 ఇంటూ 60 180 చేయాలి. ఇలా చేస్తే ఏమొస్తుంది? పెద్ద తప్పు వస్తుంది. ఓకే చూడండి 5 minutes లో 40 పేజెస్ 1 hour లో ఎంత 40 ఇంటూ 12 40 ఇంటూ 12 480 ఇంటూ 3 480 ఇంటూ 3 480 ఇంటూ 3 ఎంత అవుతుందండి 04 ఓకే 1440 1440 జస్ట్ బేసిక్ గా చేసుకుంటే అయిపోద్దండి పెద్ద కష్టం కాదు. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 15 men working 6 hours a day can complete a work in 20 days. 15 men working for 6 hours a day అంటే total 120 hours a day will complete the work. ఓకే ఇప్పుడు 18 men working 5 hours a day will complete the work in how many days అని అడిగారు. అంటే ఏంటి అంటే ఏముందండి 5 ones 5 threes అంతేనా 3 ones 3 6 ones 6 ones ఆన్సర్ 20 ఆన్సర్ 20 మెన్ అండ్ డేస్ ఇది క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతారు. ఓకే నెక్స్ట్ X people were given a contract for doing a piece of work in 32 days. 8 people did not turn up to the work due to sickness. The rest of the people completed the work in 40 days. Okay. Simple and same 32x m into d. Okay. M into d equal to 8 people did not turn up to work. Kada. So 40 into 40 into 40 into ఎంతమంది ఉన్నారు ఇప్పుడు x minus 8 ఉన్నారు అంటున్నారు x minus 8 ఉన్నారు 40x minus 32x ఎంత అవుతుంది 8x is equal to 8 into 40 8 క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ అంటే 40 ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 లో అడిగారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఇవన్నీ కూడా మనకి ఇంకొంచెం టెస్ట్ చేయడానికి అడుగుతారు కానీ చాలా ఈజీ క్వశ్చన్స్. కాంట్రాక్టర్ అండర్టేక్స్ టు కంప్లీట్ వర్క్ ఇన్ 62 days. ఓకే సో ఇప్పుడు టోటల్ ఎంతమంది ఎంప్లాయ్ చేశాడు 60 members ఎంప్లాయ్ చేశాడు ఎన్ని డేస్ కోసం ఓకే ఆఫ్టర్ 32 days అంటే ఇంకో 32 days పనిచేసిన తర్వాత ఈ ఫౌండ్స్ అవుట్ దట్ 2/3 వరకు ఫినిష్ అయింది అయిపోయిందా MD/W. ఓకే నెక్స్ట్ ఇంకేమన్నాడు హౌ మెనీ లేబర్ షుడ్ బి రిమూవ్డ్ అన్నాడు. సమ్ ఎక్స్ లేబర్స్ ఉన్నారు అనుకుందాం సమ్ ఎక్స్ లేబర్స్ ఉన్నారు ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి ఎన్ని డేస్ లో వర్క్ ఫినిష్ అవ్వాలి 62 days కదా 32 days అయిపోయింది మిగతా ఎన్ని డేస్ లో అవ్వాలి ఇంకో 30 days లో పని అయిపోవాలి. ఓకే ఇప్పుడు ఎంత వర్క్ మిగిలింది 1/3 మిగిలింది ఎంత మిగిలింది 1/3 మిగిలింది 3 31s 32s 2 1s 2 16s టోటల్ ఎక్స్ ఎంత 32 ఆన్సర్ ఏంటి 32 కాదు 60లో 32 members ఉంటే చాలు అంటే ఎంతమంది తీసేయాలి 28 members తీసేయాలి ఎంతమంది 28 members ని తీసేయాలి. ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 6 men can complete a piece of work in 5 days while 2 women can complete a work in 15 days. In how many days can 3 women and 3 men can complete the work? RRB group D. Okay 6 men can complete the work in 5 days. Total work anta 30 m is equal to 2 women can complete the work in 15 days. Total work anta 30 W. So ఏమవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ M ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ W. సమ్ అయిపోయింది ఇంకేం లేదు. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది M ఈక్వల్ టు W అవుతుంది. M ఈక్వల్ టు W కరెక్టేనా M ఈక్వల్ టు W. ఇప్పుడు అడిగాడు 3 women and 3 men అంటే టోటల్ గా 6 men ఆర్ 6 women. ఓకే 6 men ఎన్ని డేస్ లో చేస్తారు 5 days లో చేస్తారు 6 men ఎన్ని డేస్ లో చేస్తారు 5 days లో చేస్తారు. ఓకే సింపుల్ క్వశ్చన్ దేనికి పెన్ పెట్టక్కర్లేదు నేను ఏదో చూపిస్తున్నాను కానీ నేను చేసేది అయితే ఎప్పుడు కూడా పెన్ పెట్టను 99% పెన్ పెట్టకుండా అవాయిడ్ చేస్తాను. ఓకే 8 men can complete the work in 20 days అంటే 160 m. నెక్స్ట్ ఇప్పుడు 8 men 8 into 20 8 into 32 అవునా అంటే ఎంత అవుతుంది 8 క్యాన్సిల్ అయిపోద్దా M కి W కి రేషియో మాత్రమే చూడండి 4 5s 4 8s. ఓకే 5m అంటే M/W ఎంత అవుతుంది 8/5 అవుతుంది ఎంత అవుతుంది 8/5 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు హౌ మెనీ డేస్ విల్ 5 men and 8 women can complete the work అంటే ఏంటి 5 into 8 40 men. ఓకే 40 ప్లస్ 8 into 5 40 అంటే టోటల్ గా 80K.
80K అనుకోండి. 80K ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు. ఇప్పుడు వీడు ఇక్కడ ఏమన్నాడు 64K అంటే 8 × 8 64 అండ్ 8 × 5 40K కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 32 days. ఓకే, 80K 64 days, సారీ 80K 16 days, హాఫ్ వర్క్ లో చేస్తారు. అంతేనా? సో ఒక్కసారి మళ్ళీ చెప్తే జాగ్రత్తగా వినండి. ఓకే, 8M × 20 ఈజ్ ఈక్వల్ టు 8W × 32. ఎఫిషియన్సీ మాత్రమే మనకు కావాలి. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది 8 4 5s 4 8s. సో M/W ఎంత 5/8, 8/5. ఇప్పుడు అడేమన్నాడు 5 men 8 women, 5 men 8 women. ఇప్పుడు అడేమన్నాడు 8 men కెన్ కంప్లీట్ ద వర్క్, 8 women కెన్ కంప్లీట్ ద వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ K అనుకోండి, 40K కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 32 days కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి 5 men and 8 women. 5 × 8 40, 8 × 5 40, టోటల్ 80K ఎన్ని రోజుల్లో అవుద్ది అని అడిగాడు. 40K, ఓకే, 40 members ఫర్ ఎగ్జాంపుల్ 32 days లో చేస్తే డబుల్ మెంబర్స్ అయితే అంతే హాఫ్ టు హాఫ్ లో అయిపోద్ది కదా. సో ఆన్సర్ ఇస్ 16. 10 men and 6 women can complete the work in 4 days. 12 women and 18 men can complete the work in 2 days. 2 ones 2 twos. ఫస్ట్ ఇలా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 2 × 10 20 - 12 అంటే 8 men ఈజ్ ఈక్వల్ టు 12 18. 18 - 12 ఓకే 4. 18 - 12 6 women. ఓకే, 2 3s 2 4s. M/W ఎంత 3/4. క్వశ్చన్ ఏమడిగాడు రేషియో ఆఫ్ డైలీ వర్క్ అంటే ఏంటి ఎఫిషియన్సీ ఏమొచ్చింది 3:4. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఎఫిషియన్సీయా లేకపోతే టైమా అని చెప్పేసి. టైము ఎఫిషియన్సీ రెసిప్రోకల్ లో ఉంటాయి. ఇక్కడ వచ్చేది ఎప్పుడు మనకి ఎఫిషియన్సీ వస్తుంది, టైం రాదు. ఓకేనా, ఓన్లీ ఎఫిషియన్సీ మాత్రమే వస్తుంది, టైం రాదు, గుర్తుపెట్టుకోండి. చూడండి 5 men and 2 women can reap 48 hectares in 3 days. అంటే 5M + 2W 3 days లో కాబట్టి 3 1s 3 16/16 ఈజ్ ఈక్వల్ టు 3M + W డివైడెడ్ బై 54 6 అంటే 9 hectares. డైరెక్ట్ వర్క్ ఇలా రాసేసుకోండి, 1 day వర్క్ రాసేసుకోండి అయిపోద్ది. ఓకే, ఇక్కడ కూడా 14 1s 14 27s. నెక్స్ట్ ఇదేమవుతుంది 6 men ప్లస్ ఎంతో W తెలియదు డివైడెడ్ బై XW. ఓకే, XW చేస్తే 27. ఓకే, ఇప్పుడు 2 సాల్వ్ చేయండి. 2 సాల్వ్ చేస్తే 9 × 5 45, 3 × 16 48. అంటే 48 - 45 3M ఈజ్ ఈక్వల్ టు 18 16 2W. సో M/W రేషియో వచ్చిందా 2:3 3:2 వస్తుంది, అంతే కదా. సో మనకి ఏం కావాలి W కావాలి, ఇక్కడ W కావాలి, అంతే కదా. ఈ రెండు ఈక్వేట్ చేయండి, 9 1s 9 3s 9M + 3W ఈజ్ ఈక్వల్ టు 6M + XW. అంటే ఇప్పుడు ఏమవుతుందండి 3M = X - 3W. ఓకే, సో 3M = 2W కాబట్టి ఇది ఎంత అవుతుంది 2 అవుతుంది. X - 3 is 2, సో X = 5. ఏంటి సార్ ఎంత చేద్దాం చెప్పారంటే అక్కడ ఇంకేం చేయలేను నేను, అదే చేయాలి. కావాలని కొంచెం పెద్దది ఇచ్చారు, బట్ క్యాల్కులేషన్ వైజ్ కొంచెం స్పీడ్గా ఉంటే 1 minute లో చేయగలరు మీరు. ఓకే, నౌ పైప్స్ అండ్